నచ్చలేదండి డబుల్ స్మార్ట్ అయితే మాత్రం బాగాలేదండి నాకైతే డిసప్పాయింట్ అయ్యండి డిసప్పాయింటెడ్ అన్న పూరి మార్క్ అయితే లేదు లైగర్ వన్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఉండాలి లాస్ట్ సినిమా డిజాస్టర్ అయింది సినిమా బాగా తీస్తారు లైగర్ కంటే అంటే లైగర్ కంటే ఇదే బాగుంది లైగర్ పెద్ద రాడ్ ఇచ్చిన రాడ్ అంతే ఇప్పుడు లైగర్ అంటే మనకి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని చూద్దాం అనుకున్నాం బట్ ఏంటంటే వన్నే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ చేశారు సంజయ్ దత్ గారిని తీసుకున్నారు కానీ సరిగ్గా యూటిలైజ్ చేయాల ఇస్మార్ట్ శంకర్లో రామ్ ఎనర్జీని వాడినట్టు ఇందులో వాడలేదు హీరోయిన్ కంటే ఇస్మార్ట్ వల్ల హీరోయిన్తో కంటిన్యూ చేస్తుంటే బెటర్ అనిపించేది పూరి మార్క్ ఎక్కడ కూడా ఉపయోగలేదు మూవీలో ఎక్కడే కనిపించలేదు అన్న అసలు ఇది పూరి జగన్నాథ్ సినిమానా అని థాట్ ఆయన రైటింగ్ కానీ ఆయన తీసే సినిమాలు కానీ డైలాగులు కానీ ఎవ్రీథింగ్ ఒక మార్క్ ఉంటుంది ఇప్పటికీ ఇంకో 4 సినిమాలు ఫ్లాప్ ఉంది అని 5వ సినిమాకి ఆయన నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటా ఎందుకంటే ఆయన మార్క్ అటువంటిది సో ఇప్పుడైతే డిసప్పాయింట్ అయ్యా నేను ఇంకా అంటే సాంగ్స్ అయితే మాత్రం ఇంకా బిగ్ బుల్ సాంగ్ పర్లేదు తప్ప ఇంక మిగతా దాని గురించి నేను మాట్లాడను క్లైమాక్స్ అయితే వన్లో క్లైమాక్స్ని కాపీ పేస్ట్ చేస్తారన్న 1లో క్లైమాక్స్ ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఎలివేషన్ గట్టిగా ఉంటుంది గూస్ బంప్స్ వస్తాయి ఇందులో మళ్ళీ అదే క్లైమాక్స్ అంటుంది ఈ రీరిలీజ్ ట్రెండ్ సాగుతుంది కాబట్టి డబుల్ ఇస్మార్ట్ తీసేసి ఇస్మార్ట్ శంకర్ ఇస్తే లిటరల్లీ చెప్తున్నా అన్న కలెక్షన్స్ ఇంకా గట్టిగా వస్తుంది సినిమా మాత్రం క్రేజీ ఉంది గడ్డపారే ఒక్కొక్కరికి ధమాక్లో ధమాక్ ఉంది సినిమాలో మసాలా ఉంది గడ్డపార మామూలుగా రాడు దింపాడు పురిజానాథ్ ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్ 1000% వరస్ట్ సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి అమ్మతోడు ఆఫ్టర్ ఫ్లాపుల తర్వాత ఇది మాత్రము అసలు క్రేజీ చెప్పాలంటే ఇస్మార్ట్ 1 అయితే వరస్ట్ 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపారే సూపర్ చాలా బాగుంది పూరి డైరెక్షన్ అయితే పూరీలు వంగుతాయి ఒక్కొక్కరికి కుసున్నోళ్ళకి నూనెలో వంగుతాయి కదా అట్లా వంగుతాయి సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటుంది అంత తోపు యాక్టర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టిందంటే స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు బట్ ట్విస్ట్లు ఉంటాయి తెలిసిపోతుంది కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ సెకండ్ హాఫ్ జర్ర బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది ఇట్లా దింపి మళ్ళీ లేపుతాడు అసలు ఉంటుంది అబ్బాబా నిజంగా గవ్వలు కలుగుతాయి ఒక్కొక్కరు మామూలుగా మింగారు ఒక్కొక్కరు సంప మింగుతారు సీట్లకి వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి ఆలీది అయితే ఎందుకు వస్తాడు ఎందుకు వస్తుందో తెలియదు అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెడతాడు కానీ ఆలీ పోకో కాదు అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క వినిపిస్తుంది అది పోకో కాదు బోకో కాదు ఆలీ పక్కన లైట్ బట్ రాము అండ్ సంజయ్ దత్ మెయిన్ సంజయ్ దత్ రామ్ అయితే వేరే లెవెల్ చెప్తున్నా డబల్ చిప్ అసలు డబల్ చిప్ కాదు డబల్ గమ్మే బీజిఎం క్రేజీ సాంగ్స్ అయితే వరస్ట్ 1000% వరస్ట్ సాంగ్స్ మర్చిపోవాలి మూవీ చూసినాక చిప్ అయితే దొబ్బదు బట్ పార్ట్ 3 కూడా ఉంటుంది సినిమా సాంగ్స్ అయితే వరస్ట్ సాంగ్స్ బాలే సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ బిలో యావరేజ్ మూవీ అయినా ఇస్మార్ట్ శంకర్ చెప్తున్నా కదా రామ్ గారు డ్యాన్సులు కానీ ఎనర్జిటిక్ యాక్టింగ్ కాదు నిజంగా ఆసమ్ అన్నమాట చాలా ఎనర్జిటిక్గా చాలా ఎరగదీశాడని చెప్పాలి బట్ పూరి గారు రైటింగ్ స్క్రీన్ ప్లే డిసప్పాయింట్ చేశారు అవి అక్కడక్కడ మెరిపించారు తప్ప అంటే అక్కడక్కడ కొద్ది సీన్లో మెరిపించారు తప్ప మొత్తం సినిమా అంతా కూడా ఆయన జనరేట్ చేయలేప్పుడు ఫస్ట్ పార్ట్లో మనకి ఏంటి ఉంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది హీరోయిన్ యాటిట్యూడ్ అండ్ హీరో యాటిట్యూడ్ గెటప్ సీన్ కామెడీ అన్ని మిక్స్ అయి ఉంటాయి సో ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది సాంగ్స్ బాగుంటాయి బట్ ఈ సినిమాలో ఒకటి ఐటమ్ సాంగ్ బాగా అనిపించింది బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు అంతేం అనిపించలేదు అక్కడక్కడ ఓకే కొన్ని ఒక్కొక్క సీన్లో బాగా అనిపించింది కానీ సినిమా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ఏమనిపించలేదు బట్ హీరో కన్నా సంజయ్ దత్కి ఎలివేషన్ బాగా ఇచ్చారు ఆయన క్యారెక్టరేషన్ బాగుంది బట్ ఒక షాట్లో ఇద్దరు విలన్స్ అని చెప్పి వచ్చేసి సంగ్ టాప్లో ఒకటి 2 సీన్స్ ఉన్నాయి అవి అయితే మాత్రం ఓకే బాగా అనిపించింది సో అక్కడక్కడ అంటే 2.5 గంటల్లో మాకు 40 నిమిషాలు ఎంతో నచ్చింది అంతే సినిమా సో దానివల్ల మేము బిలో యావరేజ్ మూవీ అన్నాం పూరి గారు రైటింగ్ అండ్ డైలాగ్ మార్క్ నాకైతే పెద్దగా కనిపించలేదు ఎందుకంటే 1 డైలాగ్స్ తప్ప ఏం కనిపించలేదు ఏదో మామూలు డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో కొత్త డైరెక్టర్ తీస్తే సినిమా ఎలా ఉంటుందో అలా కనిపించింది బట్ బెటర్ రైటింగ్తో బెటర్ సినిమాతో నెక్స్ట్ టైం కూడా ఇంకా బెటర్ మూవీ తీస్తారని అయితే అనిపిస్తుంది బట్ ఫస్ట్ పార్ట్ని మీరు
ఎక్స్పెక్ట్ చేసి అయితే టోటల్ డిసప్పాయింట్ అవుతారు. ఒక రామ్ కోసమో లేదంటే ఆయన డాన్సుల కోసం వెళ్తే జస్ట్ టైం పాస్ కోసం వెళ్తే జస్ట్ మీకు ఓకే నచ్చుతుంది అంతే. ఫస్ట్ హాఫ్ సరదాగా ఉంటుంది, ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది అన్న, క్లైమాక్స్ మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగుంటుంది అంతే. సినిమా అంతా కూడా ఒక అంటే నెక్స్ట్ టైం వస్తున్నాం హీరోయిన్కి పడడం, ఏదో ఫైట్ వస్తే కొట్టడం అంతా రొటీన్ స్క్రీన్ పై రొటీన్గా వెళ్ళిపోతుందన్నమాట. మణి శర్మ గారు కూడా ఏదో లేపుతారని కూడా సినిమాని ఎక్కడ కూడా ఆయన లేపలేకపోయాడు. సో ఓవరాల్గా అందరూ కలిసి అంతంత మాత్రంగా పనిచేసి సినిమాని కూడా అంతంత మాత్రంగానే ఉంచారు. సో ఓవరాల్గా బిలో యావరేజ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అన్న. థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే రామ్ అన్న యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిండు. స్కంద సినిమా చూసిన తర్వాత వాళ్ళైతే ఈ సినిమాని చూస్తే నిజంగా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. రామ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, తన మాటలు కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్షన్ సీన్స్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయన్నమాట. నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అంటే మీరు నిజంగా చెప్పాలంటే లైగర్ తర్వాత మన పూరి సార్ని కంబ్యాక్ రావాలని చెప్పి చాలా మంది చాలా గట్టిగా కోరుకున్నారు. నేను కూడా చాలా గట్టిగా కోరుకున్నా. కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి మాత్రం నేనైతే అసలు ఊహించలేదు. ఎందుకంటే అంత మంచి కంబ్యాక్ ఇచ్చిందనమాట సినిమా అయితే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఒక్క సీన్ కొంచెం అక్కడక్కడ బోర్ అనిపించింది, కానీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గానే అనిపించింది. నెక్స్ట్ ఆలిగారి కామెడీ టైమింగ్ గురించి చెప్పాలి. బొక్క అంటే నేను సినిమా బొక్క, ఆలిగారి టైమింగ్ బొక్క అని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆలిగారి కామెడీ రోల్ పేరు బొక్క అనమాట. సో అలా ఉంది. నాకైతే ఓవరాల్ గా సినిమా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ అన్న కావ్య తాపర్, మాకు చెప్పాలంటే అసలు ఆ ముద్దు సీన్లు ఎక్కువ ఉన్నాయన్నమాట సినిమాలో. అంటే ఉమెన్ కి ఎలా ఉండాలి, ఉమెన్ కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి అలా డిఫరెంట్ గా చాలా కొత్తగా చూపించారు. నెక్స్ట్ మన సంజయ్ దత్, అంటే బాలీవుడ్ నార్త్ మొత్తం సంజయ్ దత్ గారు తెలియని ఎవరు ఉండరు. అలాంటి సౌత్కి వచ్చిన వాళ్ళు కూడా సంజయ్ దత్ని ఎలా అంటే అలా చూపించారు అనమాట. సో ఓవరాల్ గా నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.